హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అండ్ నందవరం చౌడేశ్వరి దేవుడి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. అలాగే వెళ్ళి వీడియో విజువల్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను, చూసేసేయండి గాయ్స్. దర్శనం మీరు కూడా చేసుకొని తరించండి. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నైస్ ఫ్యాక్. ఇంత దూరం వచ్చి వీడియో చూస్తున్నందుకైతే అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసేసేయండి, ఈరోజు మా వాహనం వచ్చేసి ఆటో అన్నమాట. ఆటోలో అయితే మేము ప్రయాణం సాగిస్తున్నాము. మొత్తం 10 మంది అయినాము, డ్రైవర్తో 11 మంది. మొత్తం అందరం కలిసి 2 దేవస్థానాలు దర్శించుకోవాలని వెళ్తున్నాము. ఈరోజు ఆదివారం అవ్వడంతో కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో పూర్తిగా జనాల్లో మునిగిపోయాము. క్యూ లైన్లు చూస్తే చాలా బారెడు పెద్దగా ఉన్నాయన్నమాట. కాళ్ళు కొడుకోవడానికి కూడా చాలా ప్లేస్ అయితే లేదనమాట. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఫ్రీగా ఉండేది. ఈ ఆదివారం మాత్రం చాలా ఫుల్గా ఉంది. అది కాక శ్రావణ మాసం అయ్యేసరికి చాలా ఫుల్ అయిపోయిందనమాట. క్యూ లైన్స్ అయితే ఫుల్ అయిపోయినాయి లైన్స్. ఇక్కడ ఉన్నంత జనాలు లోపల ఇంకా ఫుల్ అయిపోతున్నారు అనమాట. లోపల మరి ఇక్కడన్నా ఒక క్యూ ప్రకారం అయితే వెళ్తున్నారు. అక్కడ క్యూ లేదు, ఏం లేదు, చాలా ఫుల్ రద్దీగా అయితే అయిపోయిందనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు ఏం పట్టించుకోవడమే లేదనమాట. చాలా కష్టంగా ఉంది లోపలైతే. అధికారులు కొద్దిగా గమనించాలి ఎక్కడైతే మాత్రం. స్వామి దగ్గరికి అయితే మనం దగ్గరికి అయితే వచ్చేసినాము. అలా క్యూ లైన్ ప్రకారం నెట్టుకుంటూ మనం కూడా వచ్చేసేయాలి. నాగులకట్ట చుట్టూ చూస్తే చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు అయితే. నాగులకట్టకైతే పాలు వేయడం చాలా కష్టం అవుతుంది. ఈరోజు చూసేసేయాలి అనమాట. మనతో అవుతుందా లేదా అంత దేవుని దయతో జరిగిపోవాలన్నమాట. కానీ ఇక్కడ కనీసం సెక్యూరిటీ అన్న పెట్టింటే బాగుంటుందన్నమాట. ఎవరిని పెట్టలేదు. నెట్టుకుంటా దుబ్బుకుంటా కొట్టుకుంటా ఇంత దూరం అయితే వచ్చేసినాం అనమాట. దేవుని దర్శనం అయితే నాగులకట్ట దగ్గర జరగబోతుంది. మనకైతే మనం ఇక్కడ పాలు పోసి టెంకాయ అయితే కొట్టేసుకోవాలి. ఇక్కడ దాకా అయితే వచ్చేసినాం అనమాట. మనం ఎలాగో నెట్టుకుంటూ చూడండి, ఈ 2 నాగులకైతే చుట్టూ ఉన్నాయి. కానీ మనం అయితే ఈ 2 నాగులు కార్నర్కి అయితే వచ్చేసి పాలు అయితే పోయడం అయితే జరిగిందనమాట. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనానికి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడ కూడా అభిషేకాలు చేయించుకునే వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు. గండదీపం మస్తులు అభిషేకాలు చేయించుకునేదోళ్ళు. అభిషేకాలు అనేది మంగళవారం పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఆదివారం పెట్టుకునేసరికి రద్దీ ఫుల్ అవుతుంది. నేను ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్లో అయితే శివాలయం అయితే ఉండేదన్నమాట. శివాలయం అయితే పునఃప్రారంభం అయితే చేస్తున్నారనమాట. గుడి బాగా రాతితో కట్టించేస్తున్నారు. మామూలుగా పురాతనం ప్రకారం ఇక్కడ శివాలయం అనమాట. స్వామివారు ఏర్పడిన నుంచి స్వామివారి పేరుతోనే ఇక్కడ పిలువబడుతుంది. దర్శనం అయిన వెంటనే నిత్యాన్నదాన సత్రం గుడి ఎదురుగా ఉన్న దగ్గరికి వచ్చేసి భోజనం అయితే చేసినాం అనమాట. పాయసం అన్నీ పోసారు, తాగినాం. బాగుంది, చాలా బాగుంది. తర్వాత మన లేడీస్ షాపింగ్ చేస్తున్నారు, గాజులు అవి ఇవి అని. ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా గుడికి వెళ్ళినప్పుడు ఏదో తీసుకోవాలని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు. మన రిషితకి వచ్చేసి ఆలోచిస్తుంది ఏం తీసుకోవాలని. ఈమెకి పెయింటింగ్ అయితే వేయడానికి ఇంట్రెస్ట్ ఉంది. పెయింటింగ్ గురించి తీసుకుంటుంది అనమాట. అవి బయట కొంటే సపరేట్ కూడా చాలా తక్కువనే పడతాయి. అయినా కూడా ఇక్కడ టెంపుల్ రేట్ ఎక్కువనే తీసేసుకున్నాం పెయింటింగ్ అయితే. ఇప్పుడు మన దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వచ్చి దర్శించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎలా రావాలి ఏంకత అనేది కామెంట్ పెడితే నేనైతే రిప్లై ఇవ్వగలను. అందరికీ బాయ్. మరి వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేసేసేయండి. మరి బాయ్.